హాయ్ వ్యూవర్స్. నేను ఇందాక ప్రణయ్‌ది, అమృతది వీడియో ఇచ్చిన దానిలో చాలా స్పష్టంగా మొత్తం ఇన్సిడెంట్ పరిశీలిస్తే అందరికన్నా ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు, అయ్యో పాపంగా అది అనిపిస్తుంది ఎవరన్నా ఉన్నారంటే నాకు ప్రణయ్ తల్లిదండ్రులు అని చెప్పేసి చెప్పారు. అంత స్పష్టంగా ప్రణయ్ తల్లిదండ్రులు అని చెప్పేసి నేను హైలైట్ చేస్తే ఆడోళ్ళో మగోళ్ళో తెలియదు ఒక కామెంట్ అండి. చాలా ఎంబారసింగ్ అనిపించింది, ఎదురు పగలబడదు అనిపించింది. వీడియో పూర్తిగా చూడరు అండ్ ఏం చెప్తుంది అర్థం చేసుకోరు. మా ఎస్సీలు అంటే మీకు చిన్నచూపు. ఇక్కడ అందరికన్నా ఎక్కువ బాధ్యతలు ప్రణయ్ తల్లిదండ్రులు. అసలు వాళ్ళ టాపికే మీరు ఎత్తల. మీరు అగ్రకులాలు అద్దరి గబ్బు కామెంట్. అసలు ఇంత ఫులిష్ ఇంత మూర్ఖంగా ఉన్నారు ఏంట్రా బాబు అనిపించింది. నిన్నో మొన్నో ఏదో ఒక ఈ మహానుభావుడు ఆర్ఎస్ ప్రవీణ్ ఏపీ సిఐడి చీఫ్ మాజీ సునీల్ కుమార్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇదే కదా చెప్పాను నేను. మా ఎస్సీలు తక్కువ చేస్తున్నారు, ఎస్సీలు డీజీపీ ఎక్కడ అడ్డుకుంటున్నారు. ఏంది స్వామి ఇది? మొన్న ఐపీఎస్ సీతారామంజనేని సస్పెండ్ చేశారు, ఆ రోజు నోరెత్తలేదు నువ్వు. సీతారామంజనేని ఊరికి సస్పెండ్ చేశారు తప్పు చేశాడని, సిఐడి చీఫ్ సునీల్ని తప్పు చేశాడని. తప్పు చేసినట్టు సస్పెండ్ చేస్తే మా ఎస్సీని సస్పెండ్ చేస్తారని వస్తావేంటి నువ్వు? మా ఎస్సీలు చిన్న చూపు చూస్తున్నారని అంటావేంటి నువ్వు? మా ఎస్సీలు ఇంకా తొక్కుతున్నారంటావేంటి నువ్వు? ఇదేనా నేను వీడియో ఇచ్చాను. అక్కడ కూడా కొంతమంది కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. మరలా చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఎస్సీలని ఎవరూ తక్కువ చేయట్లా. ఎస్సీల్లో ఉన్నటువంటి కొంతమంది తక్కువ చేస్తున్నారు. వారి యొక్క ఇంట్రోవర్ట్ ఆలోచనతోనో, ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్తోనో, లేదన్నప్పుడు వారి యొక్క స్వార్థంతోనో. ఎస్సీలు ఎదిగితే ఎస్సీలు ఉన్న మనం ఎదగలేమురా. ఎస్సీలు కిందే ఉంటే మనం వాళ్ళ పేరు చెప్పి మనం ఎదగొచ్చరా అనుకునే కొంతమంది ఎస్సీలను తక్కువ చేస్తున్నారు. ఇందాక స్పష్టంగా రంగనాథ్ గారు చెప్పారు, ఇది పరువు హత్య కాదు. పరువు హత్య ఏంటి? ఏ కులం ఎక్కువ, ఏ కులం తక్కువ? ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు? ఒరే, నీకు నచ్చని పెళ్లి చేసుకుందరా నీ కూతురు, నీ ఎదురుగానే మొత్తం తిరుగుతున్నారా వాళ్ళు, నీ ఎదురుగానే పోస్టర్లు వీడియోలు నానా హడావుడి చేస్తున్నారా, అది నేను చూసి ఎగతా చేసి నవ్వుతున్నారా అంతా. అది ఇద్దని అంటూ ఉంటే మారుతురావు లోలోన కుళ్ళిపోయి చివరికి ఒకసారి బ్లాస్ట్ అయిపోయినట్టు అయిపోయాడు. ఏ రకంగా? ప్రాణాన్ని చంపాల్సిందేరా అని. సుపారీ గ్యాంగ్ ఏమైంది? సుపారీ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఒకరికేమో ఊరి శిక్ష, మిగతాకేమో యావజ్జీవ శిక్ష. మారుతురావు ఆల్రెడీ చనిపోయినాయి. ఈరోజు అమృత ఎక్కడ ఉంది? వాళ్ళ అమ్మతో కలిపి, వాళ్ళ బిడ్డతో కలిపి సంతోషం హైదరాబాద్లో ఎక్కడో ఉంది. బట్ అమృత భర్త లేడు, వాళ్ళ అమ్మకి భర్త లేడు. ఏం ఉపయోగం? సో అంతేమో నేను చెప్పేది ఇదే, దయచేసి ఇంకొకసారి కానీ మేము తక్కువ కులంలే, మమ్మల్ని ఎలాగ అంటారులే, మీరు అలా ఆలోచన మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. మీకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, సమాజంలో గతంలో వివక్షకు గురయ్యారని. ఈరోజు ఫైనాన్షియల్గా మీరు స్టేబుల్ అవ్వాలి అండ్ ఈరోజు సమానత్వం పేరుతో అందరూ కూడా ఈక్వల్ అవకాశాలు ఆపర్చునిటీస్ ఉండాలండి. ఇంకెవడ తక్కువ ఎవడ ఎక్కువ? 100 సార్లు నేను చెప్పేది కూడా అదే. కులాంతర వివాహాలు ద బెస్ట్. పుట్టే పిల్లలు మంచిగా పుడతారు. అయితే ఎదుటిన్నటువంటి వాడు గుణగణాలు ఎటువంటివి, ఎదుటిన్న ఫ్యామిలీ ఎటువంటిది, ఫైనాన్షియల్ వాళ్ళు బాగున్నారా లేదా, క్యారెక్టర్ పరంగా యాటిట్యూడ్ పరంగా అంత మంచిగా ఉందా లేదా, సొసైటీ వాళ్ళకున్న పేరు ప్రకారం ఎటువంటివి, ఇవి చూసుకొని మీరు పెళ్లి చేసుకోండి. మీ పిల్లల్ని ఇవ్వండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. సో మీడియా క్లోజ్ చేస్తుంది. ఇప్పటికైనా మారండి. ఇది పరువు హత్య కాదండి. మానసికంగా మదన పడిపోయి ఆ వేళ ఇతను చేసినటువంటి హత్య. అండ్ ఈరోజు అమృత వర్షం ఏంది? వాళ్ళ అమ్మ దగ్గర హ్యాపీగానే ఉందంటే ఉన్నంత హ్యాపీగా ఉంది. అంతే. ఓవరాల్గా మొత్తం ఇన్సిడెంట్ మీద, ఎపిసోడ్ మొత్తం మీద బాధితులు ఎవరైనా ఉన్నారన్న నిజంగా ప్రణయ్ తల్లిదండ్రులు పాపం, వాళ్ళు బాగా వర్ణాతీతం. మరి మీరు అనొచ్చు, వాళ్ళు క్రైస్తవులు అంటే ఎస్సీలు అవుతారండి అని. నాకు తెలియదు మరి అది. సీరియస్లీ చాలామంది మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళల్లో క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పొందుతూనే ఉన్నారు. వాళ్ళు గుండెల మీద చేసుకొని మీరు నిజంగా ప్రభువుని కనుక ఆరాధిస్తూ ఉన్నట్టయితే మీకు ఎస్సీ రిజర్వేషన్ రాదు. ఒకవేళ ప్రభువుని ఆరాధిస్తూ కూడా మీరు ఎస్సీ రిజర్వేషన్ పొందుతున్నారంటే ప్రభువుని మోసం చేస్తున్నట్టే లెక్క. ఇంకా అది మీ చాయిస్. మొత్తంగా ప్రణయ్ తల్లిదండ్రులకి ఆ దేవుడు, వాళ్ళు నమ్మే ప్రభు అయినా, మనం నమ్మే శ్రీరాముడిని, ఈశ్వరుడిని ఎవరైనా సరే అండగా ఉండాలి. పాపం నిజంగా ఘోరం. ఈరోజు ఒంటరి అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి రెండో బిడ్డ ఎవరు ఉన్నారు, కొడుకు. తమ్ముడు, అమ్మని బాగా చూసుకోమ్మా. అండ్ అమృత, ఇకనన్నా మిమ్మల్ని బాగా చూసుకుంటూ నీ కొడుకుని బాగా పెంచుతూ సంతోషంగా బతుకు. నీ వయసు చాలా చిన్నదమ్మా. చక్కగా మంచి అతను నీ లైఫ్లోకి వచ్చిన అర్థం చేసుకున్నాడు వస్తే మనస్ఫూర్తిగా నువ్వు మరో అడుగువి, నీకు అంతా మంచి జరిగింది.